ముందుగా మనం దరఖాస్తు ఫామ్ నింపాలి. ఎలా నింపాలి? దరఖాస్తు ఫామ్ ఇలా ఉంటుంది. మనకు వెబ్‌సైట్‌లో ఉంటుంది. కింద దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఫస్టు టు మండల్ రెవెన్యూ ఆఫీసర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అని ఉంటుంది. అక్కడ మండల్ అనే కాడ మండలము, డిస్ట్రిక్ట్ పెట్టాలి. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఫుల్ బ్లాంక్ లెటర్స్ అనే కాడ మన ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క పూర్తి పేరు క్యాపిటల్ లెటర్స్‌లో రాయాలి. అలాగే ఇది మేలా, ఫీమేలా రాయాలి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ప్రెజెంట్ పోస్టల్ అడ్రస్ అనే కాడ మన యొక్క ఇంటి అడ్రస్ రాయాలి. ప్రెజెంట్ అడ్రస్, ఏజ్, డే డేట్ ఆఫ్ బర్త్ అనే కాడ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే రాయాలి. లేదంటే ఏజ్ మినిమం ఏజ్‌గా రాస్తే సరిపోతుంది. ప్లేస్ ఆఫ్ ద రెసిడెన్షియల్ డాక్యుమెంట్ రిలేటెడ్ అంటే మనకు హౌస్ ట్యాక్స్ గాని, ఇంతకుముందు చెప్పినట్టు హ్మ్. ఎలక్ట్రిసిటీ బిల్ గాని, రేషన్ కార్డ్ గాని అట్లాంటివి ఉంటే వాటి యొక్క నంబరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎనిమిదవది ఇన్ ద అప్లికెంట్ హాస్ బీన్ ఇష్యూడ్ బై కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ అథారిటీ. ఎవరైనా ధృవీకరించినట్టు దాని యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి. సబ్ కమ్యూనిటీ అంటే మనది ఏ కులం అనేది చెప్పేసి అది ఉండాలి, రాయాలి. ఇక్కడ సబ్ క్యాస్ట్ అంటే మనకు మామూలుగా రెడ్డి, వెలమ, తెనుగు, మాదిగ అని చెప్పేసి ఇట్లా కులం రాయాలి. రిలీజియన్ అన్నక్కడ హిందూ లేదంటే ముస్లిం, క్రిస్టియన్ ఇలా ఏది ఉంటే అది రాయాలి. తల్లి యొక్క రిలీజియన్ అంటే తల్లి యొక్క మతం రాయాలి. న్యాచురల్ బర్న్ అంటే ఇక్కడ న్యాచురల్ బర్న్ అంటే మనకు సొంత కొడుక లేదా దత్తత తీసుకున్నవారు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది 13వ కాలంలో. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ 14వ దగ్గర ఆధార్ నెంబర్ వేయాలి. ఇక్కడ హౌస్ హోల్డ్ సర్వే నెంబర్ దగ్గర మన హౌస్ నెంబర్ రాసేసి ఇక్కడ రైట్ సైడు సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అనే కాడ మన సంతకం పెట్టేసి సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ లేదంటే బై గార్డియన్ అనే కాడ మన గార్డియన్ యొక్క సంతకం పెట్టేయాలి. ఇక్కడ మళ్ళీ ఒకసారి మెన్షన్ చేయడం జరిగింది ఇన్క్లోజర్ అప్లికేషన్ ఫామ్ అంటే నాట్ ఫర్ మానిటర్ ఫర్ సిటిజన్ లాగిన్ అంటే మనం మీ సిటిజన్ మీ సేవ లాగిన్ ద్వారా అప్లికేషన్ చేసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ అవసరం లేదు. కానీ ఈ మిగతా ఆరిట్లో ఈ యాష్ సింబల్ ఉన్నది చూసారా? ఈ ఈ యాష్ సింబల్ ఉన్నది మాండేటరీ కాదు. అంటే కంపల్సరీ కాదు. మిగి ఈ స్టార్ గుర్తున్నాయి కంపల్సరీగా జత చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే స్టడీ సర్టిఫికేట్స్ లేదా గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ నుంచి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నది స్టార్ ఉన్నది అది కంపల్సరీ కావాలన్నట్టు. ఇంకోటి రేషన్ కార్డ్ లేదా ఎపిక్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ ఇది తప్పనిసరి ఉండాలి. మిగతాయి ఉంటే సబ్మిట్ చేయాలి లేకపోతే లేదు. ఇప్పుడు మీ సేవ ద్వారా అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. గూగుల్‌లో తెలంగాణ మీ సేవ పోర్టల్ అని టైప్ చేసిన తర్వాత వెల్కమ్ టు తెలంగాణ మీ సేవ పోర్టల్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే మనకు ఇక్కడ రైట్ సైడ్ లాగిన్ అని వస్తుంది. లాగిన్‌లో మన యూజర్ ఐడితోని లాగిన్ కావాలి. కిందనే పాస్వర్డ్ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనకు మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ వివిధ రకాల ఆప్షన్స్ కనబడతాయి. మనకు కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి మనం ఇక్కడ రెవెన్యూ దగ్గర క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వివిధ రకాల సర్టిఫికేట్లు కనబడతాయి. మనకు కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి మనం ముందుగా అది క్లిక్ చేస్తాము. కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేటు. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అని వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లా 3 రకాల సర్టిఫికేట్లు కనబడతాయి. మనకు కావాల్సిన సర్టిఫికేటు క్లిక్ చేసుకోవాలి.
క్లిక్ చేసుకున్న తర్వాత మనకొక అప్లికేషన్ నెంబరు అలర్ట్ అవుతుంది. అలర్ట్ అయిన తర్వాత ఆధార్ నెంబర్ అనే దగ్గర ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత అప్లికేషన్ నేమ్ దగ్గర పేరు, జెండర్ అనే దగ్గర మేల్, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్ పెట్టుకోవచ్చు. మేల్ అని పెడుతున్నా నేను. హస్బెండ్ అండ్ ఫాదర్ నేమ్ దగ్గర ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనే దగ్గర మదర్ నేమ్ రాయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనే దగ్గర మనకు డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. లేదంటే అవసరం లేదు, వదిలేయచ్చు. మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. ఇక్కడ డెలివరీ టైప్ అంటే మాన్యువల్, పోస్టల్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. పోస్టల్ అయితే మనకు 1 మంత్ పడుతుంది. మాన్యువల్ అయితే మనకు తొందరగా వచ్చేస్తుంది కాబట్టి మాన్యువల్ పెట్టుకోవాలి. ఈమెయిల్ ఐడీ టైప్ చేయాలి. డోర్ నెంబర్ దగ్గర మన ఇంటి నెంబరు టైప్ చేయాలి. లోకాలిటీ అనే దగ్గర మన విలేజ్, లోకాలిటీ అనే దగ్గర విలేజ్ టైప్ చేయాలి. డిస్ట్రిక్ట్ దగ్గర డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, పిన్ కోడ్ నెంబర్ టైప్ చేయాలి. ఇక్కడ ప్లేస్ ఆఫ్ ద ఆర్డినరీ రెసిడెన్స్ ఇవి 2 టిక్ పెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడ ఇష్యూ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ పాస్ట్ నో అంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా మీరు కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకున్నారా అంటే లేదు అని చెప్పి. అప్లికేషన్ సబ్ క్యాస్ట్ అనే దగ్గర మనది ఏ క్యాస్టో అది టైప్ చేయాలి. సబ్ క్యాస్ట్ ఆఫ్ ద ఫాదర్ అంటే మన తండ్రి యొక్క క్యాస్ట్ ఏందనేది టైప్ చేయాలి. కొంతమంది ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వారిది తల్లిది వేరు, తండ్రిది వేరు ఉంటుంది కాబట్టి తండ్రిది క్యాస్ట్, మదర్ క్యాస్ట్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. రిలీజియన్ దగ్గర మనం ఏ మతం అనేది రాయాలి. రిలీజియన్ ఆఫ్ ద ఫాదర్ అంటే తండ్రి యొక్క మతము, తండ్రి యొక్క క్యాస్ట్ అంటే ఎస్, మదర్ యొక్క క్యాస్ట్ రాయాలి. ఇక్కడ మనది కూడా పెట్టాలి. తల్లి యొక్క రిలీజియన్ అడిగిండు. ఇక్కడ మనం గమనించినట్టయితే మన రిలీజియన్ అడిగిండు, తండ్రి రిలీజియన్ అడిగిండు, మదర్ రిలీజియన్ అడిగిండు. తల్లి క్యాస్ట్ అడిగిండు, తండ్రి క్యాస్ట్ అడిగిండు, మన క్యాస్ట్ అడిగిండు. ఇవి జాగ్రత్తగా నింపాల్సి ఉంటుంది. ఇక్కడ న్యాచురల్గా పుట్టిరా లేదంటే అడాప్ట్ అంటే దత్తత తీసుకున్నారా అని చెప్పేసి పెట్టాల్సి ఉంటుంది. అంటే న్యాచురల్గా పుట్టిన వారు న్యాచురల్ నుంచి పెట్టాలి. దత్తతగా తీసుకున్నవారు దత్తత అని పెట్టాలి. ఇక్కడ మనకు ఏ సర్టిఫికెట్లు ఉన్నాయి, ఒకవేళ ఎస్ఎస్సి గిట్ట సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు ఎస్ఎస్సి సర్టిఫికెట్స్, లేదా కొంతమంది చదువుకోని వారు ఉంటారు. చదువుకోని వారు ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకుని ఉంటారు కదా, వారిది క్యాస్ట్ సర్టిఫికెట్ ఇక్కడ ప్రూఫ్గా పెట్టాల్సి ఉంటుంది. లేదంటే వాళ్ళ సంఘం ద్వారా ఇష్యూ చేసిన కులం సర్టిఫికెట్ కానీ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ 1 to 10th అంటే చదువుకున్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ సర్టిఫికెట్లో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇంక్లూడింగ్ అయి ఉంటుంది కాబట్టి స్టడీ సర్టిఫికెట్ పెడితే మనకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సహా మనకు వస్తుంది. లేదు అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా కూడా వస్తుంది. గ్రామ పంచాయతీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా పెట్టచ్చు, లేదా మున్సిపాలిటీ కూడా పెట్టచ్చు. అవి 2 లేకపోయినా వదిలేసినా సరిపోతుంది. 4వ ఆప్షను రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఏపిక్ అంటే ఈ మూడిట్లలో ఏదో ఒకటి కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, అది కాకుండా ఇంకా కొంతమందికి ఏదైనా డాక్యుమెంట్ అంటే మామూలుగా ఇంటి కరువు పట్టి లాంటిది కానీ, లేదంటే ఏదైనా ల్యాండ్ పర్చేజ్ చేసిన డాక్యుమెంట్ కానీ కూడా పెట్టవచ్చు. మాండేటరీ అంటే కంపల్సరీ కాదు, ఉంటే పెట్టవచ్చు. అప్లికేషన్ ఫోటో పెట్టాలి. ఎవరైతే మనకు సర్టిఫికేట్ కావాలనుకుంటారో వాళ్ళ అప్లికేషన్ ఫోటో పెట్టాల్సి ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత షో ద పేమెంట్ అని వస్తుంది. షో ద పేమెంట్ కొట్టాలి. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి మనం టైప్ చేసినవన్నీ, మనం ఎంట్రీ చేసినవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనకు అన్నీ కరెక్ట్ ఉన్నాయని అనుకున్న తర్వాత ఇక్కడ మనం మాన్యువల్ పెట్టాం కాబట్టి 45 రూపీస్ మాత్రమే పేమెంట్ అడుగుతుంది. మనకు పోస్టల్ పెట్టుకున్నట్టయితే పోస్టల్ ఛార్జెస్ కూడా మనపై ఛార్జ్ చేస్తారు. ఇలా వచ్చిన తర్వాత మనము పేమెంట్ చేసేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ వ్యాలెట్, క్యాష్ ఫ్రీ 3 రకాలుగా ఉంటుంది.
మనం బ్యాంక్ పేమెంట్ చేసేస్తే ఇలా క్లిక్ చేయంగానే మనకు రూ. 45 పేమెంట్ అడుగుతుంది. మనం పేమెంట్ చేసేసేయాలి.